నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్పై ఇండియా దాడి యుద్ధం అని చెప్పుకోవచ్చు. మొత్తానికి దీని గురించి సినీ పరిశ్రమ కూడా స్పందించింది. మొత్తానికి ఎవరో స్పందించారు, ఏమేమి మాట్లాడారంటే ఏం చెప్తారు? అంటే సినిమా వాళ్ళు దాదాపు బాలీవుడ్ కానీ టాలీవుడ్ కానీ ఇతర వుడ్లు వాళ్ళంతా స్పందించారని చెప్పాల్సి వస్తుంది. ఇటు ఎందుకంటే మనకు తెలుగు ఇండస్ట్రీకి వచ్చేసరికి చిరంజీవి గారు జై హింద్ అంటూ ట్వీట్ పెట్టారు. అంటే మోడీ గారికి చేసిన ఇక్కడికి ఆపరేషన్ సింధూర్కి సపోర్ట్గా దాదాపు ఆల్మోస్ట్ వాళ్ళందరూ చాలా ఏం చెప్పాలంటే మోడీ గుడ్ విల్ ఈ ఆపరేషన్ సింధూర్తో మరింత పెరిగిందని చెప్పాల్సి వస్తుంది. మనం పెహల్గావ్ దాడుల దగ్గర నుంచి ఉద్రిక్త వాతావరణం నెలకొనడం కానీ, నిన్న జరిగిన ఆపరేషన్ సింధూర్ దాడులు కానీ ఇవన్నీ కూడా మోడీ సర్కార్కి ఒక బూస్టప్ ఇచ్చి నేను చెప్పాలి. మీరు ఏం చేసినా మీ వెనక మేము ఉంటాం అనే తరహాలోనే దాదాపు ఆల్మోస్ట్ వాళ్ళు అందరూ ట్వీట్ చేశారు. చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, ఆఖరి తమిళనాడు సూపర్ స్టార్ రజనీకాంత్ గారు, తనికెళ్ళ భరణి గారు, కృష్ణవంశీ గారు, జూనియర్ ఎన్టీఆర్, దాదాపు ప్రకాష్ రాజు, ఇలా దాదాపు అందరూ మోడీ సర్కార్నికి కీర్తిస్తూ ఇట్లాంటి చర్య దిగడం అనేది మీరు చేసిన కరెక్ట్ పని, ఇది సరైన టైము, ఇప్పటికే లేట్ చేశారు. పవన్ కళ్యాణ్ అన్నాడు సహనం అంటూ కూర్చుంటే అవదు అని చెప్పి త్రివిధ దళాలకి మోడీ గారికి కూడా ఆయన హ్యాట్స్ ఆఫ్ చెప్పారన్నమాట. అయితే మనం చూసుకుంటే ఆపరేషన్ సింధూర్ అని పెడతానికి కూడా కారణాలు కొన్ని కనిపిస్తున్నాయి. మనకు సంబంధించి తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎవరైతే పర్యాటకులు ఎవరైతే ఉన్నారో పెహల్గాం వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఉగ్రమూకులు ఎవరైతే ఉన్నారో చంపుతున్నటువంటి టైంలో అక్కడ తెలుగు వారైనటువంటి కొంతమంది మన మహిళలు పెట్టుకున్నటువంటి ఒక సింధూరాన్ని కూడా తుడిచేసుకోండి, కడిగేసుకోండి, అల్లాహు అక్బర్ అని చెప్పేసి అనేటువంటి నినాదాలు చేయండి, అలా అయినా సరే ప్రాణాలు దక్కించుకోవచ్చు అని చెప్పేసి అన్న మాటలు చూసాం. సో అలాగా సింధూరాన్ని కడిగేసుకున్నారు అక్కడ ఉన్నటువంటి ఒక నదీ జలాలలో. సో అలాంటి జరిగాయి కాబట్టి, అదిగాక హిందువులు అని చెప్పుకున్నందుకే చంపేస్తున్నారు కాబట్టి ఈ ఆపరేషన్ సింధూర్ అనే పేరు పెట్టారని చెప్పి అనుకోవచ్చు అంటారా? దాంతోపాటు ఏంటంటే మహిళలకి సింధూరం ఏంటంటే గౌరవ సూచనగా చెప్తారు. ఇప్పుడు కొంతమందిని భర్తలను చంపేసేసి భార్యలు విధవలను చేసేసారు, అంటే సింధూరం తీసుకునే పరిస్థితి కల్పించారు. ఇది కూడా ఆపరేషన్ సింధూరం పెట్టడానికి ఒక కారణంగా చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే సింధూరానికి అంత ఇంపార్టెన్స్ ఉంది మన దేశంలో. ఒక విధంగా చెప్పాలంటే కాషాయం కూడా మరి దాదాపు అంతే కదా కలరు, ఆ కలరే కాబట్టి ఆ సింధూరానికి ఆపరేషన్ సింధూర్ అనేది టైటిల్ పెట్టడం కూడా చాలా యాప్ట్గా పెట్టారు. అలాగే మహాప్రస్థానం శ్రీశ్రీ కూడా అది భరణి గారు, తనికెళ్ళ భరణి గారు చేసిన ట్వీట్లో కూడా ఆయన ఏమన్నారంటే సింధూరం రక్తచందనం, బంధోకం సంధ్యారాగం అనే మాట శ్రీశ్రీ గారు వాడిన మాట అది వాడారు. కారణం ఏంటంటే సింధూరం ఏంటంటే రక్తచందనం లాంటి ఎర్రటి చందనం లాంటిది అంటూ అక్కడ తెలియదు. బంధోకం అంటేనేమో మోదుగు పూలని ఎర్రగా ఉంటాయి కాబట్టి సంధ్యారాగంగా అభివర్ణిస్తూ భరణి గారు పేర్కొన్నారు. శ్రీశ్రీ గారు పేర్కొన్న మాటనే ఆయన ఇక్కడ ఉటంకిస్తూ ఆయన రైతులు లాగించారని చెప్పాలి. అయితే వీళ్ళే కాకుండా చాలామంది సినీ ప్రముఖులు కూడా ట్విట్టర్ ద్వారా కానీ, ఫేస్బుక్ ద్వారా కానీ, లేదా సోషల్ మీడియా ద్వారా కానీ చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. వాస్తవానికి దాదాపు 70లలో వచ్చినటువంటి ఒక కార్గిల్ యుద్ధం తర్వాత, దాదాపు 45 ఏళ్ళ పైన జరిగినటువంటి ఒక యుద్ధం తర్వాత ఇది మళ్ళీ ఇప్పుడు రాబోతుంది అని చెప్పేసి అయితే మనకు అర్థమవుతూ వస్తుంది. కానీ కొంతమంది మాత్రం కొంత సపోర్ట్ చేయని వాళ్ళని కూడా గతంలో మనం చూస్తూ వస్తున్నాం. కానీ ఇప్పుడు ప్రతి ఒక్క పౌరుడు కూడా దీని మీద స్పందిస్తూ మేము ఉన్నాం మోడీ గారి వెంట అని చెప్పేసి అయితే మాట్లాడుతూ వస్తున్నారు. సో సినీ రంగం కూడా అలాంటి ఏమంటారు అనమాట సపోర్ట్ ఇస్తుందంటే ఏమంటారు? ఎందుకంటే ప్రతి ఒక్క భారతీయ రక్తం ఉడికిపోతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు మనం చూస్తున్నాం, అసలు పాకిస్తాన్కి ఇండియాకి క్రికెట్ మ్యాచ్ జరిగితేనే మనం ఎట్లా చూస్తాం మనకు తెలుసు. ఇక్కడ ఓన్లీ ఆటలోనే అలా చూసుకుంటే ఇలా కవ్విస్తున్నారు వాళ్ళు. నిన్న జరిగిన మన దాడుల మీద, ఆపరేషన్ సింధూర్ మీద, ఎందుకంటే జైషే మహమ్మద్ కానీ, లష్కర్ తోయిబా కానీ ఉగ్రవాద మోకలన్నిటి మీద దాడులు చేసి దాదాపు మట్టి పెట్టారు. దాంతో అందరికీ అది బాగా మెసేజ్ వెళ్ళిపోయింది, మనం ఇట్లా ఊరుకుంటూ కూర్చోంటే కష్టం అని. అందుకనే సినిమా వాళ్ళు ట్వీట్ చేస్తూ, చిరంజీవి గారు అయితే జగిందంటూ ట్వీట్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే దశాబ్దాలుగా మనం సహనం అంటూ కూర్చుంటున్నాము, మీ వెనంటే మేము ఉంటామని చెప్పి మోడీ గారికి ఒక మెసేజ్ పాస్ ఆన్ చేశారు ఆయన. అలాగే రజనీకాంత్ ఏమన్నారంటే ఫైటర్స్ ఫైట్ మొదలైంది, ఆపొద్దు దీన్ని, జాతి అంతా మీ వెంటే ఉంటుందంటూ రజనీకాంత్ గారు చెప్పారు. అలాగే మరి ప్రకాష్ రాజ్ గారు భారత ఆర్మీకి సాల్యూట్ అని చెప్పి ప్రకాష్ రాజ్ గారు చెప్పారు. మోడీ రియల్ హీరో అంటూ కృష్ణవంశీ గారు కీర్తించారు. ఇలా చూసుకుంటే దాదాపు అందరూ కూడా చాలా వరకు కూడా సపోర్ట్గా మీరు ఏం చేసినా మేము ఉన్నాం, మీరు తొందరగా చేయండి అనేది వాళ్ళు చెప్పారు. కాబట్టి యుద్ధం వచ్చినా కానీ
మోడీ సర్కార్ మీద విమర్శలు రావడానికి అసలు ఆస్కారం లేదు. మోడీ సర్కార్ చేసిన తప్పు, మనకు ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుంది, ఇట్లాంటి రకరకాల విమర్శలు వస్తూ ఉంటాయి. ఈ విషయంలో పార్టీల మధ్యలో కూడా భేదాభిప్రాయాలు ఉండడానికి అవకాశం లేదు. ముక్త కంఠంతో కూడా ఈ మోడీకి సపోర్ట్గానే ఉన్నారని చెప్పాల్సి వస్తుంది. అయితే కృష్ణవంశీ గారు అనుకోగానే మనకి ఆగస్టు 15వ తారీఖు వచ్చినా లేదా జనవరి 20వ తారీఖు వచ్చినా రిపబ్లిక్ డే కావచ్చు లేదంటే ఇండిపెండెన్స్ డే కావచ్చు, ఖచ్చితంగా ఖడ్గం సినిమా కోసమే అందరూ టీవీలో కత్తుకుపోతుండే ఈనాటికి కూడా. సో అలాంటి దేశభక్తికి సంబంధించినటువంటి సినిమా తీసినటువంటి ఒక ఎవరైతే కృష్ణవంశీ గారు ఉన్నారో వారు కూడా సెల్యూట్ అని చెప్పడాన్ని కూడా దీన్ని ఎలా చూడాలి? అదే రియల్ హీరో అని చెప్పారు ఆయన. ఆయన ఏంటంటే ప్రతి సినిమా, కృష్ణవంశీ గారి సినిమాల గురించి చెప్పాలంటే ప్రతి సినిమాలో కూడా ఆ ఎరుపు అనేది చూపిస్తాడు ఆయన. ఆ ఎరుపు అనేది కనిపిస్తుంది. సింధూరం సినిమా పేరుతో కూడా సింధూరం ఉంది. ఆ ఎరుపు అనేది కనిపిస్తుంది స్క్రీన్ మీద ఎప్పుడు కూడా. అది ఎండుమిరపకాయలు ఎండబెట్టవచ్చు లేకపోతే ఇంకోటి కావచ్చు, కానీ ఆ ఎరుపు అనేది కనిపిస్తుంది. అంటే ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు ఆయన ఈ విధంగా స్పందించి, ఇప్పుడు సినిమాలు లేకపోయినా కానీ ఆయన ఎరుపుకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో, ఆ కృష్ణవంశీ సినిమాల్లో కూడా ఒక మెసేజ్ ఉంటుంది. ఇప్పుడు కూడా ఇంటర్నల్గా ఒక మెసేజ్ ఉంటుంది. ఎందుకంటే గతంలో విప్లవ సినిమాలు వచ్చేవి. ఇప్పుడు ఆర్ నారాయణమూర్తి గారు లేకపోతే మాదాల రంగారావు గారు వీళ్ళందరూ ఒక ప్యాటర్న్లో విప్లవ సినిమాలు తీసుకుంటూ వెళ్ళేవాళ్ళు. కానీ కృష్ణవంశీ గారు ఏంటంటే కమర్షియల్ సినిమాలోనే తన భావాన్ని చొప్పించి, దేశభక్తి చూపిస్తూ ఆయన చొప్పించి చేసేవాడు. అది ఇప్పటికీ ఇలాంటి టైంలో ఇప్పుడు ఈ ఆపరేషన్ సింధూర్ కూడా ఒక కథాంశంగా పెట్టి సినిమాలో వచ్చే అవకాశం ఉంది. భవిష్యత్తులో కూడా ఇదే కాన్సెప్ట్ మీద సినిమా కూడా తీసిన మనం ఆశ్చర్యపోనక్కర్లా. చూసాను సార్, మొన్న మధ్య యూఆర్ఐకి సంబంధించి కావచ్చు లేదా సర్జికల్ స్ట్రైక్స్ కావచ్చు చూస్తూ వస్తున్నాం. సో కానీ ఇప్పుడున్నటువంటి సినీ ప్రముఖులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు స్పందించడం మనం చూస్తూ వస్తున్నాం. ఖచ్చితంగా ఇది అంటారు మన యూనిటీకి ఒక చిహ్నం కింద చూడొచ్చు అంటారా? 100% సినిమా రంగమే ఒక యూనిటీగా ఉందంటే ప్రజల్లో కూడా అది ఉండబట్టే వీళ్ళు స్పందిస్తూ చెప్పారు. సాధారణంగా ఏంటంటే పార్టీల పరంగా ఏం చేస్తారంటే ఇష్టం లేని పార్టీలు దీన్ని విమర్శిస్తూ రకరకాలు చేస్తారు. కానీ మోడీ సర్కార్ వచ్చిన తర్వాత ఆయన చేపట్టే ప్రతిదానికి కూడా ఎవరో భిన్నంగా స్పందించట్లా. ముఖ్యంగా పాకిస్తాన్ విషయంలో మోడీ గారు ఎలాంటి చర్య తీసుకున్నా ఆయన అసలు తప్పుపట్టే అవకాశమే లేదు. సో చూద్దాం సార్, ఖచ్చితంగా సినీ ప్రముఖులతో పాటు ప్రతి ఒక్క పారిశ్రామికలు కావచ్చు లేదా వాణిజ్యం కావచ్చు ప్రతి ఒక్క అందరూ కూడా దిగ్గజాలు కూడా దీనికి సపోర్ట్ తీస్తున్నారు. ఖచ్చితంగా మన ఇండియన్ ఆర్మీకి కావచ్చు అదేవిధంగా మోడీ గారికి సెల్యూట్. నమస్తే. నమస్తే.